హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మాకు కరెంట్ పోయిందండి. బాగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో చక్కగా వేడివేడి పకోడీ చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. అందుకనే 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకొని 1 స్పూను సాల్ట్ మాత్రమే వేసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో వచ్చే వాటర్తో ఈ శనగపిండి ఎంతైతే పడుతుందన్న చూసుకొని దాన్ని బట్టి కలుపుకోవాలండి. చూడండి, నేను 3 గుప్పులు అంటే 150 గ్రాముల వరకు శనగపిండి వేసుకున్నానండి. చూస్తున్నారుగా. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో కలిసే విధంగా ఈ మొత్తం కూడా కలుపుకోవాలండి. ఒకవేళ కనుక వీడియో కనుక మీకు క్లియర్గా లేకపోతే దయతో క్షమించండి. ఎందుకంటే కరెంట్ లేదు, అందుకనే టార్చ్ లైట్ వేసుకొని చేసుకుంటున్నాము. మీ అందరికి కూడా వర్షంలో చక్కగా పకోడీ కానీ అలాగే పచ్చిమిరకాయ బజ్జీలు కానీ వేసుకొని తినాలనిపిస్తుంది కదా, అనిపిస్తుందండి. అలా అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, కొంచెం వాము కూడా వేసుకుంటున్నాం, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినాలి కాబట్టి. శనగపిండి అన్నది డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలి కదా, అందుకని కొంచెం వాము కూడా వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు లాగానే కనిపిస్తుంది కదా, ఇంకొంచెం శనగపిండి అన్నది పడుతుందండి. చూసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. కంపల్సరీగా నా వీడియోస్ అన్నీ చూడండి. ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే మా అన్నయ్య గారికి బాగోక నేను ఊరొచ్చానండి. అందుకని వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. పెట్టిన ప్రతి వీడియోని కూడా కంపల్సరీగా చూసి లైక్ చేయండి. చూసారు కదండి, నేను ఇప్పుడు మళ్ళీ 2 గుప్పుళ్ళు శనగపిండి వేసుకున్నానండి. చూసారుగా, కొంచెం వాటర్ పోసుకున్నాను. ఈ విధంగా మనకి ఎంతైతే ఆ ఉల్లిపాయల్లోకి క్వాంటిటీ సరిపోతుందో శనగపిండి చూసుకొని కలుపుకోవడమేనండి. ఇలా మొత్తంగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మంచి టేస్టీగా వస్తాయి. అంతే కదండి, క్రిస్పీగా కూడా వస్తాయి చక్కగా. మరీ జోరుగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకొని కలుపుకుంటే అండి నూనె అనేది పీల్చేస్తుంది. అందుకని పకోడీ ఎప్పుడు కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, కళాయి పెట్టి నూనె స్టవ్ వెలిగించి నూనె పోసేసుకొని నూనె వేడయ్యాక ఈ విధంగా పకోడీ అన్నది వేసుకోవాలండి. నూనె ఎంత వేసుకోవాలన్నది లేదండి, మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం వేసుకునే క్వాంటిటీని బట్టి నూనె అన్నది యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అది ఫ్రై అయిందో లేదని చూస్తున్నానండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాల్సింది ఉంది. మనకి ఫ్రై అయ్యాకండి చిన్న స్పూన్తో తిప్పినా ఈజీగా అది తిరిగిపోతుందండి. ఈ విధంగా రెండో వైపుని కూడా ఫ్రై చేసేసుకొని చక్కగా ప్లేట్లో టిష్యూ పేపర్స్ కానీ లేదంటే ఏదన్నా న్యూస్ పేపర్ ఉన్నా, అందరిలో టిష్యూస్ ఉండవు కదండి, అప్పుడు న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు. పేపర్ వేసుకొని అవి డిష్ అవుట్ చేసేసుకున్నానండి. మళ్ళీ రెండోసారి ఈ విధంగా వేసుకుంటున్నాను. అంతేనండి, మన పిండి అయ్యే వరకు ఇట్లా వేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత అండి మనం వేసినవి ముందు ఎలా ఉన్నాయని చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో, చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయండి. నేను చూశాను. మీరందరూ కూడా కంపల్సరీగా ఇంటికి ట్రై చేయండి. నేను చెప్పిన విధానంగానే చూపించిన విధానంగా నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ వీడియోస్.